దేవునికి మహిమ కలుగును గాక. కూడిన మీకును నా నిండు వందనాలండి. ఉదయకాలమున మరి 16వ తేదీ ఉదయం దేవుని స్తుతించే భాగ్యం మనందరికీ దొరికింది. ఆయన ఆరాధించే భాగ్యం మనందరికీ దొరికింది. ఈ అలవాటు చాలా మంచిది. ఉదయాన్నే లేవటం అనేది అది శారీరానికి మంచిది, ఆత్మకు కూడా మంచిది. ఇంచుమించు అన్ని మతాల వారు ఈ పని చేస్తారు. దీని ద్వారా దేవుడికి మనిషి దగ్గర అవుతాడు, భక్తి జీవితంలో ముందుకు వెళ్తాడు, శారీరక జీవితంలో కావలసినవి పొందుకుంటాడు. ఈ ఉదయకాల సమయము ప్రార్థన అనేది ఒక అద్భుతమైనటువంటి సమయం, లేకపోతే విషయం అనే సత్యాన్ని మనం గమనించాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేసినది, మన కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చబడాలని కోరుకుంటాం, అందుకే ప్రార్థన చేస్తాం. దేవుడు మన ప్రార్థన వింటాడు అనే విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు వాక్యం ఏమంటుందంటే 37వ కీర్తన 4-5 వచనాలు మనం గమనిస్తే, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించము, నీవు ఆయనను నమ్ముకునము, ఆయన నీ కార్యము నెరవేర్చెను అని ఇక్కడ మనం గమనిస్తాం. అంటే దేవుడు మన యొక్క కార్యములను నెరవేరుస్తాడు. ఇది సత్యం. ఈ జీవిత సత్యం మనిషికి అర్థము కాక తడబడి అవుతూ ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం 22వ కీర్తన 8వ మాట, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన భారం అనేది దేవుడి మీద వేస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడు అంటాడు, దేవుడు వాక్యం అంటది. మీరు ఆ 43వ కీర్తన 4వ వచనాన్ని కూడా చూస్తాం. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుజేయ దేవుని యొద్దకు చేరుదెను. దేవా, నా దేవా, సితార వాయించు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను. అంటే దేవుడు సన్నిధికి నేను చేరుతాను. ప్రతిరోజు ఉదయాన్నే ఆనందముతో సంతోషంతో వస్తాను నీ సన్నిధికి. సితార పట్టుకొని నేను వాయిస్తూ దేవుని స్తుతిస్తానంటాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడి సన్నిధిలో దేవుని ఆరాధించే విషయంలో మనం సంతోషంతో వచ్చినప్పుడు మన కోరికలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవుడు వాక్యము మనకు చాలా విషయాలు నేర్పుతుంది, చాలా విషయాల్లో ముందుకు నడిపిస్తుంది. దేవుడికి మనం ఏమైతే ప్రార్థిస్తామో అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం దేవుడు తన ప్రజల ప్రార్థనలు వింటాడు. అది మన నమ్మకం. ఆయన మన కోరికలను గ్రహిస్తాడట. ఆయన మన కోరికలను గ్రహిస్తాడు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అంటారు కదా, మీరు నాలో ఉంటే, నేను మీలో ఉంటే మీరు అడిగినది నేను జరిగిస్తానంటాడు. అక్కడ నా యందు మీరును, మీ యందు నా వాక్యం నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది ఇస్తానంటాడు ఆయన. అంటే ఇస్తాడు, ఆయన నెరవేరుస్తాడు, మన కోరిక నెరవేరుస్తాడు. దేవుడు చేయగలడని మనకి నమ్మకం ఉండాలి మొదట, అది మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. రెండోదిగా దేవుడి చిత్తానికి అనుకూలంగా ఉండాలి. మనం దేవుని చిత్తం ఏదైతుందో దానికి అనుకూలంగా ఉంటే మన కోరిక నెరవేర్చబడుతుంది. అంత మాత్రమే కాదు, మన ప్రార్థనలో స్థిరత ఉండాలి. అంటే ఒక స్టాండర్డ్స్ ఉండాలి ప్రార్థనలో. ఆటతాయిగా ప్రార్థన చేయకూడదు, కాలక్షేపంగా ప్రార్థన చేయకూడదు, ఎవరినో చూపించడానికి ప్రార్థన చేయకూడదు. స్థిరత ఉండాలి, అంటే స్టాండర్డ్స్ ఉండాలి ఆ ప్రార్థనలో. దాని ద్వారా మన కోరికలు నెరవేర్చుకుంటాం.
2, 3, 4వదిగా మనం ఏం చేయాలంటే ఏదైతే ప్రార్థన చేశామో దాన్ని ధైర్యంగా ఎదురు చూడాలి. ఖచ్చితంగా నా కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఇలాంటప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఒక్కొక్కసారి ఆలస్యం ఎందుకు చేస్తాడు, మన కోరికలు ఎందుకు ఆలస్యం అవుతాయి అని మనం ప్రశ్న వేసుకుంటే మనలో ఒక్కొక్కసారి దేవుడికి నచ్చని గుణం ఏదో ఉంటుంది. దాని ద్వారా ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. దేవుని సమయం వేరుగా ఉంటుంది, మనం వెంటనే కావాలని కోరుకుంటాం. దేవుడికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఈ టైంలో ఈ బిడ్డకి ఇది ఇస్తే బాగుంటుంది, ఈ సమయంలో ఇది ఇస్తే బాగుంటుంది అనుకుంటాడు ఆయన. ఆయన సమయం వేరవుతుంది, మన సమయం వేరవుతుంది. అందుకే మన కోరికలు కాస్త లేట్ అవుతాయి అనే విషయాన్ని గమనించాలి. ఒక్కొక్కసారి ఎందుకు మరొకసారి లేట్ అవుతాయంటే కొన్ని కోరికలు మన స్వార్థంతో కూడిన ఉంటాయి. మనకు అందులో స్వార్థం ఉంటుంది, ఆయన అది కాస్త ఆలస్యం చేస్తాడు. ఈ విషయాలను గమనించాలి. అంటే కోరిక నెరవేర్చుకోవాలని ప్రతి మనిషిలో ఉంటుంది. ఇది నెరవేరకపోవడానికి కారణాలు వెతుక్కొని అవి సరి చేసుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మన విశ్వాసములో లోపం ఉండకూడదు. మన విశ్వాసములో లోపం ఉంటే మన కోరికలు నెరవేర్చబడవు. జ్ఞాపకం చేస్తున్నాను. అన్న ప్రార్థనలో ఎక్కడా కూడా లోపం లేదు. ఆమె అనుకున్నది, ఆమె పవిత్ర జీవితాన్ని గడిపింది, ఒక స్థిరమైన ప్రార్థన చేసింది, అలాగే స్వార్థం లేకుండా చేసింది. ఎందుకు స్వార్థం లేదన్నానంటే ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తాను తిరిగి అన్నట్టుగా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎబ్బేస్ అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఈయన ప్రార్థన ఎలా ఉందంటే మీరు చదువుతారు, దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తారు. 1వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తారు. అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన ప్రార్థన కనబడుతూ ఉంది. చదువుతున్నప్పుడు ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాతో ఉంటే నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని ఏదైతే ప్రార్థించాడో అది ఎబ్బేజుకు దొరికిందట. ఆ కోరిక నెరవేర్చబడింది. ఈరోజు మనము కూడా అలాంటి ప్రార్థనా జీవితంతో వెళ్ళాలనేది మనం ఒక నిర్ణయానికి రావాలి. మన జీవితంలో అన్వయించుకోవాలి. ఇవన్నీ కూడా నమ్మకంగా ప్రార్థించాలని, దేవుడు మన కోరికలను దేవుడికి అప్పగించాలని, దేవుడు సమయానికి నమ్మకంగా ఆయన ఇస్తాడని ధైర్యంగా మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడు నమ్మకమైన వాడు. మన కోరికలను శ్రద్ధగా వింటాడు. ఆయన సమయానికి తన చిత్తమును బట్టి వాటిని నెరవేరుస్తాడు. ఈ విషయాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడి వాక్యం అంటుంది కదా, 145వ కీర్తన 19వ మాట, 145వ కీర్తన 19వ మాట మీరు చదువుతున్నప్పుడు ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అనే మాట మనం అక్కడ గమనిస్తాం. ఏమిటట? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అవును, ఆయన మన మొర ఆలకించి ఆయన రక్షిస్తాడు, ఆయన వదిలిపెట్టడు. ఇంకా యెషయా గ్రంథంలో అంటాడు, 58వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యముని అనుభవంలో ఉంచుదను. యెహోవా సెలవిచ్చిన వాక్ ఇదే. నువ్వేదో అనుభవిస్తావంటే నీకు దేవుడిచ్చిన స్వాస్యాన్ని నువ్వు అనుభవిస్తావు, ఖచ్చితంగా అనుభవిస్తావు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఇప్పుడు ఏమిట్రా అంటే దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన దగ్గర మన కోరిక తీర్చబడుతుందని విశ్వాసంతో మనం ప్రయాణం కొనసాగిస్తే
ఖచ్చితంగా ఒకరోజు మనం ఆ కోరికను తీర్చుకుంటాం. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును అంటాడైనా. అడగటం నేర్చుకోవాలి, వెతకటం నేర్చుకోవాలి, తట్టడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే మన కోరికలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఆలస్యం అవుతుంది. ఆలస్యానికి కారణాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఆలస్యానికి కారణాలు మన లక్షణాల్లో ఏదైనా దేవుడిచ్చిన ఆ విశ్వాసంలో ఎక్కడైనా కొద్దిగా ఏమైనా తగ్గుగా ఉన్నా, మన ప్రార్థనలో స్థిరత్వం లేకపోయినా, దైవ చిత్తానికి అనుకూలంగా ఉండకపోయినా కొద్దిగా ఆలస్యం అవుతాయి. కానీ మరలా మనం సెపరేట్ చేసుకొని, నేను ఎలాగుంటే కదా నా దేవుడు ఇలా చేస్తాడు, ఎలాగుంటే కదా నా దేవుడు నాకు మొరను ఆలకిస్తాడు, నేను ఎలాగుంటే కదా నా కోరికలను తీరుస్తాడు అని మనం ఒక దృఢ నిశ్చయముతో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలను వింటాడు. తగు సమయంలో తనకి జవాబునిస్తాడు. విశ్వాసము యొక్క శక్తి మన యొక్క ఆలోచనలోకి రావాలి. విశ్వాసములో ఇంత శక్తి ఉందా, ఇంత బలం ఉందా అనుకోవాలి. కోరిక నెరవేర్చిన ఉదాహరణలు బైబిల్లో చాలా ఉంటాయి. కానీ అవన్నీ చదవటానికి సమయం కాదు. మనం 10-12 నిమిషాలు దాని ధ్యానం. నేను చెప్పాలనుకున్న మాట, మీ విశ్వాసంతో కొన్ని ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. దేవుని చిత్తంలో ఉండే కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. చివరిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నట్టుకై ఉద్దేశంతో అడుగుదురు కనుక. అది దేవుని స్తోత్రం. కాబట్టి మన భోగముల కొరకు మనము అడగక దేవుని చిత్తములో ఉన్నది అడిగి, దేవుడికి నచ్చింది మనం అడిగి ఆయన దగ్గర పొందుకుంటాం. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చినగాక. ఆమేన్, ఆమేన్.